What is up, guys, and welcome to Franklin Real Life Mod Series episode number 18. గైస్ ఈరోజు అయితే ఫ్రాంక్లిన్ అయితే కొంచెం జాబ్ అయితే చేయబోతున్నాడు. ఎందుకంటే మైకేల్కి అయితే వీలైనంత హెల్ప్ అయితే చేసాం మనం. ఓకే, మొన్నైతే ఓటింగ్ కూడా జరిగింది అండ్ మీరు సపోర్ట్ కూడా మీరు ఇచ్చారు. అండ్ మీరు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఆ వీడియోని. ఎందుకంటే మెజారిటీ ఉండడం తప్పలేదు. సో ఈరోజు అయితే మనం జాబ్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే ఊబర్ డ్రైవింగ్ జాబ్. దీంట్లో ఈ జాబ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎటువంటి క్యాబ్ కార్స్ అయితే వాడాల్సిన కొలే మన పర్సనల్ వెహికల్ వాడుకోవచ్చు. అండ్ సో లైక్ రియల్ లైఫ్ లాగా అంట. అండ్ మన దగ్గర అయితే కాస్ట్లీ కార్ ఉంది, ల్యాండ్ క్రూజర్. మనీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ గైస్ నేనైతే నా కొత్త మైక్ అయితే వచ్చింది. అంటే నేను నా మైక్ ఒకటి ఉండి అది వాడుతున్నా గైస్. మైక్ క్వాలిటీ బాగానే ఉండొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్ వస్తుంది కదా, అది నెక్స్ట్ ఎపిసోడ్ అయినా ఆ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే ఉండదు గైస్. ఈ 1-2 ఎపిసోడ్స్ దాకానే ఉంటుంది. రియల్లీ సారీ గైస్. అండ్ నా మైక్ అయితే వచ్చేసింది. అండ్ ఫ్రాంక్లిన్ అయితే మంచి అవకాశం ఇది. తన సొంత కారు కూడా వాడచ్చు, తన కాస్ట్లీ కార్. సో కొంచెం ఫ్రాంక్లిన్ అయితే ఫాస్ట్గానే దిగిపెడతాడు పీపుల్ని. సో మన ఫస్ట్ రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ యా లెట్స్ గో. దగ్గరే వే పాయింట్ అయితే వాళ్ళే సెట్ చేస్తారు గైస్. అండ్ ఇదైతే ఊబర్ డ్రైవింగ్ జాబ్. సో లెట్స్ పికప్ అవర్ ఫస్ట్ కస్టమర్ గైస్. కొంచెం కేర్ఫుల్గా నడుపు, ఎందుకంటే కొంచెం ఇరుకు రోడ్లు, ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. క్యాబ్ డ్రైవింగ్ జాబ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఎక్కువ మనీ వస్తే పర్వాలేదు. ఒకసారి మన దగ్గర మనీ ఎంత చూద్దాం. 7,43,000. ఓకే, చూద్దాం ఈరోజు అయితే ఎంత ఎర్న్ చేస్తాము. 5 పికప్స్ అండ్ డ్రాపింగ్ చేద్దాం. సో ట్రై చేద్దాం ఎంత వస్తుందో. దీన్ని బట్టి మనం కంటిన్యూ చేయాలి వద్దని డిసైడ్ అవుదాం. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసా లోపల. ఓకే లేడీ, కమ్ ఆన్, వెయిట్ ఫర్ ద ప్యాసింజర్. ఓకే, ఫాస్ట్ ఎక్కువ. హలో, యా ఎక్కింది. అండ్ లొకేషన్ అయితే 1.3 మైల్స్ అవుతుంది. కొంచెం దూరమే, కొంచెం దూరమే. అండ్ లేడీ, నువ్వైతే చాలా మనీ ఇవ్వాలనుకుంటే లాంగ్. అండ్ ఫ్రాంక్లిన్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఎటువంటి క్రాషెస్ జరగద్దు వెహికల్కి. కొంచెం లాంగే 1 మైల్ అంటే. ఓకే, ఓకే క్రాష్ అయింది, కానీ డాష్ లైక్ అంటే లైక్ స్క్రాచెస్ అయితే ఏం పర్లేదు. సో ఇట్స్ ఓకే. ఇంకా 1 మైల్ ఉంది, కొంచెం లాంగ్. అండ్ సిటీ బయటికి అయితే కాదు. మైకిల్కి అయితే బాగా సపోర్ట్ చేస్తారు మైకిల్ వీడియోకి. ఓకే, లాస్ట్ ఎపిసోడ్కి అయితే ఎలక్షన్స్ ఎపిసోడ్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి గాయ్స్. అరే ఎవడురా నువ్వు, అక్కడ బస్సు వస్తుంది, నేను చూసుకోలే. అండ్ మన వెహికల్కి అయితే ఏం అవ్వట్లే. మరి ఆర్మర్ అయితే బాగానే ఉంది. సో యా లెట్స్ గో. అండ్ మీ సపోర్ట్ని అయితే మైకిల్కి అందించండి. మైకిల్ మేయర్ అయితే ఫ్రాంక్లిన్కి కూడా బెనిఫిట్. అండ్ మన వేపండి అయితే పోయింది, పెట్టుకుందాం. అండ్ యా అండ్ ఫ్రాంక్లిన్ అయితే కేటీఎం బైక్ షోరూమ్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికి ఏమన్నా మైకిల్ అయితే హెల్ప్ చేయొచ్చు. ఒక షాప్ చూసి ఇవ్వచ్చు, లేకపోతే రెంట్ అయినా తక్కువ ఉండేటట్టు చేయొచ్చు. ఏదో చేయొచ్చు మైకిల్ అయితే. రేపైతే రిజల్ట్స్ డే. సో చూద్దాం మైకిల్ గెలుస్తాడో లేదో. లెట్స్ హోప్ మైకిల్ విన్ అవుతాడని. ఓకే, మన వాళ్ళే విన్ అవ్వాలి గైస్. మైకిల్ మనోడు.
అండ్ యా మనమైతే మన లొకేషన్కి వచ్చాం. అండ్ ఫ్రాంక్లిన్ కూడా చాలా కష్టపడ్డాడు గైస్. ఫ్రాంక్లిన్ ఎందుకంటే ఫ్రాంక్లిన్ ఎటువంటి జాబ్ చేయలేదు, నేను కూడా ఎటువంటి జాబ్ చేయలేదు. అండ్ యా మైకిల్ కూడా మైకిల్ దగ్గర నుంచి కూడా ఎటువంటి జాబ్ తీసుకోలే. అండ్ యా గైస్ మన మన ట్రిప్ అయితే అయిపోయింది. ఫస్ట్ ట్రిప్. మూవ్ బడి. నన్ను కొడతావా? నన్ను ఫ్రాంక్లిన్ 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 ఏయ్ ఏయ్ ఏయ్. ఓకే ఎస్ డన్. ఓకే మనమైతే ఒక 5 పికప్ అండ్ డ్రాపింగ్ చేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్. ఎందుకంటే ఫ్రాంక్లిన్ మామూలుగా బయట తిరిగితే చూద్దాం. అండ్ ఫ్రాంక్లిన్కి ఒక్కసారి బయటికి వెళ్ళి తిరిగితే ఒక 30,000 అలా మామూలుగా బయట డైలీ చేసేది, అంటే అప్పుడు చేస్తే ఒక $30,000 చేయగలుగుతాడు. అంతకన్నా ఎక్కువ వస్తే చేద్దాం లేట్లేదు. అండ్ ఇందాక ఎంత మనీ వచ్చాయో నేను చూడలేదు. సో నెక్స్ట్ పికప్ దగ్గరికి అయితే వచ్చేసి వీడేంటి రోడ్ మధ్యలో ఉన్నాడు. సో మనకెందుకులేండి. ఓకే హే బాడీ, ఆ ట్యాక్సీ ఏంది బాబు? 1 సెకండ్ గ్యాస్, గేమ్ గ్లిచ్ అవుతుంది. ఓకే వస్తున్నాడు మరి. ఊరే ఎక్కురా. ఓకే గ్యాస్ ఎక్కుతున్నాడు. సో లొకేషన్ ఎక్కడ చూద్దాం. ఓకే మళ్ళీ ఇక్కడికి గోల్ఫ్ కోర్ట్ దగ్గరికి, గోల్ఫ్ కోర్ట్ పైన. ఓకే వెళ్దాం. ఓ లొకేషన్ అది పోయింది. యా ఓకే ఏం కాలే. ఇంకా మన కార్ ఏం తక్కువ కార్ కదా, చాలా కాస్ట్లీ కార్, కొంచెం కేర్ఫుల్గా నడపాలి. అండ్ ఫ్రాంక్లిన్కి కొంచెం ఎక్కువ మనీ రావచ్చు, ఇందాక చూడలేదు ఎందుకంటే ఈ కాస్ట్లీ కార్. అండ్ ఫాస్ట్గా దింపుతున్నాడు. అండ్ ఎక్కేది కూడా వీళ్ళు రిచ్ పీపులే. ఇటువంటి కాస్ట్లీ కార్ రిచ్ పీపులే సెలెక్ట్ చేసుకుంటారు గైస్. వాళ్ళైతే కొంచెం ఎక్కువ మనీ పే చేయొచ్చు. వాడి ఎవరు రాను. ఓకే మనమైతే వెళ్దాం. హే ఆల్మోస్ట్ దేర్ గైస్. ఓకే గైస్ మనమైతే రాంగ్ రూట్లో నడుపుతున్నాం కానీ ఇట్స్ ఓకే. ఓ ఓ ఓ బడి, ఇంత ఫాస్ట్గా నాకు తెలిసి ఏ క్యాబ్ కూడా తీసుకోలేదు. మనం తీసుకెళ్తున్నాం రాక్ఫోర్డ్ హిల్స్ హోటల్ అంట. అండ్ ఓ ఓ ఓ ఓ మన కార్కి బ్రేక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ దేర్. ఫైర్ ఇంజన్ ఉంది ఇక్కడ, ఏమైనా మంట అంటుకుందేమో. ఓకే గోల్ఫ్ కోర్ట్ దగ్గర వచ్చాం. ఇదే గైస్ గోల్ఫ్ కోర్ట్ అయితే ఇదే. అరే రాను చల్లండి. ఈరోజు అన్ని క్రాషెస్ అవుతున్నాయి కానీ ఏం డ్యామేజ్ అయితే ఏం కావట్లే. అండ్ ఇదే గోల్ఫ్ కోర్ట్ గైస్, ఈ బిల్డింగ్ వెనకాల గోల్ఫ్ కోర్ట్ ఉంటుంది. ఓకే ప్లస్ ఇదే రాక్ఫోర్డ్ హిల్స్ మ్యాన్షన్, ఈ వెనకాల దింపాలి. ఓకే వచ్చేసి ఎస్ బడి దిగు. అంతా 353. ఓకే గైస్ ఒకసారి మనం మనీ అయితే చెక్ చేద్దాం. ఓ గైస్ మనకైతే 300 అది టిప్ అనుకుంటా. మరి నాకైతే ఒక 21,000 అనుకుంటా అంత వచ్చింది. మరి ఐ థింక్ నాకు తెలిసి అది టిప్. సో యా బాగానే వస్తుంది మనీ, 21,000.
ఓకే, ఇదైతే చాలా రిచ్ పీపుల్ గైస్. అండ్ నెక్స్ట్ లొకేషన్ అయితే పక్కడే ఉంది. ఇటువంటి కార్స్ సెలెక్ట్ చేసుకునేది లగ్జరీ పీపుల్, సో అందుకనే ఎక్కువ వచ్చింది. 21,000. ఓకే, టిప్ అయితే 300 వచ్చింది గైస్. ఓకే, కమాన్ లేడీ, కమాన్ ఫాస్ట్. ఓ తినకి ఏమైంది? అండ్ గైస్ ఇది ఒక్క డ్రాప్తోనే 21,000 అంటే మన ఫ్రాంక్లిన్ డే అంతా కష్టపడితే 30,000 వస్తుంది. అంటే ఒక్క డ్రాప్కి ఎంత అంటే చాలానే గైస్. సో చాలానే ఈ డ్రాప్ అయితే పర్ఫెక్ట్. ఒక్క పికప్ అండ్ డ్రాప్తోనే గైస్ 21,000. ఒక 5 పికప్ అండ్ డ్రాపింగ్ చేద్దాం. అండ్ కొంచెం ఎపిసోడ్ లాంగ్ ఉండేటట్టు చూస్తా. ఓకే, అండ్ ఈ లేడీ కూడా కొంచెం ఎక్కువ మనీ ఇస్తే బాగుండు. అండ్ ఇది కాస్ట్లీ కార్, ఇంకా ఫాస్ట్ కూడా వెళ్తున్నాం కదా, కొంచెం ఎక్కువ మనీ వస్తే బెటర్, అంటే ఇవ్వాలి. ఓకే, లొకేషన్కి అయితే వచ్చేసా. ఓకే, టోటల్ పే అట్ అది టిప్ గైస్ 229. ఓకే గైస్, మనకు మనీ అయితే 15,000 అయితే ఇచ్చారు గైస్. సో హ్యాపీ 15,000 గైస్. ఓకే, రియల్ లైఫ్లో ఇంత మనీ రావు, ఇది గేమ్ గైస్. చాలా మంచి మనీ ఎర్న్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ లొకేషన్. అండ్ ఇది ఫ్రాంక్లిన్ కార్ వల్లనే, ఎందుకంటే ఎక్కేది రిచ్ పీపుల్ ఎక్కుతున్నారు కదా, వాళ్ళకి మనీ అసలు లెక్కే ఉండదు, ఎంత పడితే అంత ఇస్తారు. సో వాళ్ళ ఇష్టం. ఓకే, తక్కువ తీయట్లే, చాలా ఎక్కువ వేస్తున్నారు. ఈ జాబ్ని అయితే కంటిన్యూ చేయాలో వద్దని ఫైనల్ డిసైడ్ అవ్వదు. ఓకే గైస్, మన కార్లకి అయితే ఎక్కడు. సో లొకేషన్ దగ్గరికి వెళ్దాం. ఇదే కొంచెం దగ్గర ప్లేసెస్, అండ్ ట్రాఫిక్ కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ బస్సెస్ తిరుగుతున్నాయి, ఇన్ని బస్సెస్ నేను ఎప్పుడు చూడలే. ఓకే, కంట్రోలింగ్ అయితే బాగుంది కార్ది అయితే, అండ్ బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. మనమైతే మంచి సెలెక్షన్ అయితే చేసాం. ఓకే, కొంచెం దగ్గర ఇది లక్కీ పుల్కర్, అదేనా లక్కీ పుల్కర్. అండ్ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలీదు. చెప్పాలంటే బయట ఆటోలు ఎలా వస్తాయో అలా వస్తారు. అండ్ ఈ లొకేషన్ ఫస్ట్ దింపిన లొకేషనే గైస్ ఇది. ఓకే, 168 అయితే అది టిప్. సో యాక్చువల్ ప్రైస్ చూద్దాం. ఓకే గైస్, మనకైతే 90,000 10,000 అయితే ఇచ్చారు గైస్. ఇప్పుడు 7,90,000 అయితే ఉంది. సో నెక్స్ట్ రైడ్ అయితే తీసుకుందాం. ఎక్కడ ఉందో లొకేషన్. ఓకే, దగ్గరే పక్కన. సో ఓకే, కమాన్ బడీ, కమాన్. ఎస్, అండ్ మన కార్ అయితే పికప్ బాగుంది గైస్ మన కార్ది. ఓకే, ఎక్కేసింది. ఓ గైస్, 5 మైల్స్ అంట. సో ఇదే లాంగెస్ట్ ఈరోజు. సో చూద్దాం. ఫ్రాంక్లీ అయితే మంచి మనీ ఎర్న్ చేస్తున్నాడు గైస్. ఈ జాబ్ని అయితే కంటిన్యూ చేయొచ్చు, తప్పలేదు. ఇప్పటికీ 4 అనుకుంటా, ఇంకో 1-2 చేద్దాం. సో ఓకే, 5 మైల్స్ అంటే కొంచెం లాంగే, కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్దాం. ఓ, అప్గ్రేడ్ చేసుకున్నాడా? ఓ ఓకే, ఈరోజు ఏంటో మరి. అండ్ హైవే మీదకి వెళ్తున్నాం గైస్. ఫస్ట్ టైమా కాదు, స్టార్టింగ్లో చూపించాను కదా, ఫస్ట్ టైం కాదు. ఓకే, కొంచెం ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది. ఈమె కొంచెం మనీ ఎక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే లాంగ్ కదా. ఓకే, డ్రైవ్ ద ప్యాసింజర్ టు
ఆల్ట్ అనేది టూరిస్ట్ ఆల్ టూరిస్ట్ కల్ట్ క్యాంప్ అంట. అంత కల్ట్ ఉంటుందా ఇదే. ఓకే 4 మైల్స్ ఇంకా. చూడండి గైస్ మన కారు 160 165 అండ్ కొంచెం స్ట్రైట్ లైన్ అంటే చూడొచ్చు స్పీడ్ అయితే. కానీ ఇట్స్ ఓకే, ఇప్పుడు మనకు ఆ టైం కాదు, స్పీడ్ చూసే టైం కాదు. ఓ 173 గైస్ హైయెస్ట్. మీరు ఎంత హైయెస్ట్ చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. 173 నేను చూసిన హైయెస్ట్, ఎందుకంటే నేను రోడ్ చూస్తూ ఉండాలి కదా. సో నేను ఈ జాబ్ అయితే నాకు కొంచెం నచ్చింది. సో వీ కెన్ కంటిన్యూ. లాంగ్ ట్రిప్సే బెటర్ గైస్, ఎందుకంటే చాలా ఎక్కువ మనీ ఇస్తారు. ఫస్ట్ పికప్ చూస్తే మనకి 21,000 ఇచ్చారు, కానీ షార్ట్ రైడ్. అదే అది లాంగ్ వచ్చింటే ఇంకెంత ఇచ్చేటోళ్ళు. సో ఓకే, మన కార్కి అయితే ఎటువంటి స్క్రాచ్ అయితే పడట్లే, మరి అది మంచి విషయమే. అండ్ నాకు మార్కర్ అయితే పోయింది, పెట్టుకుందాం. అండ్ ఏమైనా డ్యామేజ్ అయితే ఒక $100 పెడితే చూడండి గైస్, కూడా జస్ట్ మిస్. అండ్ ఒక $100 పెడితే మన కార్ అయితే రిపేర్ చేస్తారు, అంతేం కాదు. సో ఒకవేళ ఏమన్నా డ్యామేజెస్ అయితే రిపేర్ చేపిద్దాం రేపు. అంటే ఏమన్నా అయితే ఇప్పటికైతే ఏం కాలే, అంటే లోపల ఏమైనా నట్లు లూజ్ అవడం అట్లా అయితే చూపిద్దాం. ఓకే ఓకే, కొంచెం కేర్ఫుల్ టర్నింగ్లో. ఓకే డోయా లేడీ అయితే వెనకాలండి. ఓకే ఓకే, నేను అందుకే నేను వెనక్కి చూడదు. ఓకే కొంచెం ఆఫ్ రోడ్ చేయాలి ఇప్పుడైతే మనం ఆఫ్ రోడ్ చేయాలి. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా గైస్, కొంచెం ఏమైనా సౌండ్ వస్తే బేర్ చేయండి. ఓన్లీ 1-2 ఎపిసోడ్స్లో అది పోద్ది గైస్, అంటే కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది. ఓన్లీ ఫర్ 1-2 ఎపిసోడ్స్ నేనైతే ఫిక్స్ చేస్తా. ఇంకో 2-3 ట్రిప్స్ అయితే చేద్దాం. మనం స్టార్ట్ అయ్యేటప్పుడు 7,40,000, ఇప్పుడు చూద్దాం ఎంత వస్తుందో. అండ్ ఇప్పుడైతే మనం ఆఫ్ రోడ్ చేయాలి. అండ్ నాకైతే నచ్చింది, మన ఓన్ కారే కదా, సో నాకైతే నచ్చింది. ఓకే మన కార్ అయితే ఆఫ్ రోడ్ మంచిగానే అవుతుంది. ఓకే ఫ్రాంక్లీ అయితే చాలా మంచి చేస్తున్నాడు డ్రైవింగ్ అయితే. కొంచెం చూడండి, ఇలాంటి రోడ్స్లలో కూడా మంచిగా వెళ్తుంది కారు. సో ఫ్రాంక్లీ అయితే చాలా మంచి కారే ఉన్నాడు. సో హ్యాపీ. ఓకే మౌంటైన్ లయన్ హైలోనిద్దాం దాన్ని, మౌంటైన్ లయన్. సో మన లొకేషన్కి అయితే వచ్చేసాం. ఓకే ఓ ఇక్కడికా. ఓకే టిప్ అయితే $928 గైస్. సో యాక్చువల్ ప్రైస్ అయితే చూద్దాం. ఓకే గైస్ మనకైతే 15,000 అయితే వచ్చారు. 15,000 అయితే ఇచ్చారు గైస్, మనకి ఇచ్చింది తనైతే. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇంటికి ఒకసారి వేపని చెక్ చేసుకుందాం. మన జాబ్ని అయితే ఎంజాయ్ చేస్తా, అంటే ఇంకేం పికప్ చేసుకోవద్దు. సో ఇంటికైతే వేపని చెక్ చేసుకున్నాం. సో వెళ్దాం ఇంటికి. గైస్ మీకైతే అదంతా కట్ చేస్తా. సో మనమైతే మనమైతే దగ్గరకు వచ్చాం, మీకు అదంతా అవసరం లేదు కాబట్టి కట్ చేసేస్తా. సో బీస్ట్
అరౌండ్ ఒక $70,000 అలా సంపాదించుంటాం. మనమైతే 8 lakh 6,000 అయితే అయ్యింది. అండ్ నేనైతే క్రాష్ చేస్తున్నా. మన కార్కి అయితే ఏమవ్వట్లే, అంటే మంచి ఆర్మర్ పెట్టించాడు గైస్ ఫ్రాంక్లిన్కి. అండ్ ల్యాంబోర్గిని, ఇన్ గేమ్ ల్యాంబోర్గిని అది. ఓకే, వెదర్ గైస్, ఇప్పుడే గైస్ ఇలా వెదర్ గురించి అంటున్నా, వెదర్ మారిపోయింది. ఓకే, మనమైతే ఇంటికైతే వచ్చేసాం. ఓకే, మనమైతే ఇంటి దగ్గరకు వచ్చేసి కార్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. కొంచెం కేర్ఫుల్. అండ్ ఐ థింక్ ఈరోజు అయితే రెయిన్ పడవచ్చు. సో యా, సో మన 8,06,000. సో మొత్తం అయితే స్టార్టింగ్ అయితే 7,40,000 ఉండే కదా. సో ఒక 66 అనుకుంటా, 66,000 అలా, 60,000 to 70,000 5 or 6 చేసాం మనమైతే. సో ఒకటి లాంగ్ ఒకటి అన్ని షార్ట్స్. సో 60 to 70,000 అయితే వచ్చింది. సో మనమైతే ఈ జాబ్ని కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే అయితే చాలా మనీ అయితే వచ్చింది. సో ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.